A fraction of what its potential could be. But what if sound could be extraordinary again? Engines are up and burning. Opening main doors for secondary deployment. What if sound could be deeper? More dimensional? There's no need to wonder, because you're listening to Dolby Atmos. ఇందాకే చూసాము ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. అలాగే కెఎస్ రామారావు గారు, కేఎల్ నారాయణ గారు వీరందరూ పాల్గొనడం జరిగింది. సో మన తెలుగు సినీ పరిశ్రమ ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి తోడ్పడడం కోసం సారథి స్టూడియోస్ మరింత కొత్తగా ముస్తాబయ్యి సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ విషయం కూడా. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సారథి స్టూడియోస్ యొక్క వైభవం గురించి మాట్లాడడానికి నా అనుభవం సరిపోదు, నా వయసు సరిపోదు. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి పెద్దలు ఉన్నారు, వారిని స్టేజ్ పైకి పిలుద్దాము. అయితే ఇవాళ మరీ ముఖ్యంగా మనం ఇక్కడ గ్యాదర్ అయింది మాత్రం డాల్బీ అట్మాస్ స్టూడియో ఓపెనింగ్ సంబంధించి. కాబట్టి ఈ స్టూడియో ఫంక్షనింగ్ ఏంటి, లేకపోతే ఇక్కడ అసలు ఎలా ఉండబోతోంది అన్న దాని గురించి మనకి ఇంకా డీటెయిల్డ్గా చెప్పడానికి డాల్బీ అట్మాస్ డైరెక్టర్ మార్కెటింగ్ సమీర్ సేత్ జీ ఈజ్ హియర్. లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సమీర్ సేత్ గారికి వెల్కమ్ చెప్దాము. అండ్ లెట్ us know more about Dolby Atmos in Saradhi Studios from him. సినిమాల్లో వచ్చే ముందు మైత్రివనం దగ్గర నిలబడి టికెట్ లేకపోతే లిఫ్ట్ అడుక్కుని వెళ్తూ ఉండేవాళ్ళం. అది సారథి స్టూడియో ముందు నుంచి మొదలయ్యేది మా ప్రయాణం. లోపలికి రావాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే చాలామంది పెద్దలు ఉంటారు కాబట్టి. ఇప్పుడు లోపలికి వచ్చి మీ అందరితో కలిసి ఇలా మాట్లాడడం అంటే నిజంగా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. అండ్ నేను చాలా తక్కువగా బయటికి వస్తాను, చాలా తక్కువగా మాట్లాడతాను, నాకు చాలా భయం. అండ్ ఈరోజు మాత్రం నన్ను పిలిచినప్పుడు రావాలనిపించింది, నిజంగానే రావాలనిపించింది, మనస్ఫూర్తిగా వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే అనిపించింది ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపడానికి ఎంత పెద్ద మనసు కావాలి, అంత పెద్ద మనసుకి ఎంత పెద్ద సహనం కావాలి, అంత పెద్ద సహనానికి ఎంత పెద్ద ధైర్యం కావాలి, అంత పెద్ద ధైర్యానికి ఎంత నమ్మకం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత ఓర్పు కావాలని. ఈరోజు ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసినందుకు గర్వంగా లేదు. ఈరోజు ఇక్కడికి మీరు నన్ను పిలిచి రిబ్బన్ కటింగ్ చేయించినందుకు నాకు గర్వంగా లేదు. కానీ మీరు ఈరోజు ఇక్కడ పిలిచి అందరి ముందు మాట్లాడలా చేసినందుకు, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేలా మమ్మల్ని స్ఫూర్తి నింపినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను సార్. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరువలేనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో నా పదిలంగుంటావో పాటమ్మా అని పాట రాసిన దేవరకొండ మా అన్న భిక్షపతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ ముందు నిలబడడానికి కారణం పాట, మీ ముందు నిలబడి మాట్లాడడానికి ధైర్యం ఇచ్చింది పాట. అలాంటి పాటల్ని ప్రోత్సహిస్తూ, ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ, ఎంతోమంది ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి సారథి స్టూడియో ఓనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డాల్బీ అట్మాస్ గురించి ఇందాక మెయిన్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారండి. అది మనందరినీ రేపు ఇందాక మేము యాంకర్ గారు చెప్పినట్టు థియేటర్లో మనందరం ఒక సినిమా చూసి మనస్ఫూర్తిగా ఇది బాగుందని ఫీల్ అవుతున్నామంటే అది సౌండ్ చేసేటటువంటి ఒక గొప్ప ఎఫెక్ట్ అండి అది. సో అలాంటి గొప్ప విషయాన్ని, గొప్ప పరిజ్ఞానాన్ని మన దగ్గర తీసుకొచ్చి ప్రపంచం ముందు మన సినిమాలను గొప్పగా తీర్చిదిద్దడానికి సహాయపడుతున్నటువంటి ఈ టెక్నాలజీ మనందరం ఆదరించి ముందు ఇంకా మరిన్ని సినిమాలు చేసి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలిచేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద సినీ ఫీల్డ్, ఐఎమ్ బేసికల్లీ అన్ ఇండస్ట్రియలిస్ట్. మేము 2005లో we took the studio as a means of some parking funds, to be frank.
Tarvata, once we came to know, and then we were toying with the ideas what we should do. We should build a multiplex, or we should do this or that. Good number of things, or we should go into a housing residential quarters and all that. But ultimately, after realizing the story and the legacy behind the Saradi Studios, we thought we'll continue as studios. So, and we should really equip it to the best of the technology available in the world. So that is our journey, and we would like to continue that journey. రావు గోపాలరావు గారి డైలాగ్ ఉంది కదా, కళా పోషణ చేయకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏంటని. సో మేము ఉన్నంతకాలం ఈ కళా పోషణ చేస్తా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. తొలి రోజుల నుంచి తెలుగు సినిమాతో మమేకమైన సారథి స్టూడియో, ఇలాంటి స్టాలిన్ స్టూడియో 2005లో మేము మా ప్రసాద్ గారు ఎక్వైర్ చేసిన తర్వాత ఈ ప్రయాణంలో మేము భాగస్వాములు అయ్యి కొత్త తరానికి తగినట్టుగా ఆధునిక హంగులతో కాలంతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అందులో భాగమే ఈనాడు ప్రారంభించిన డాల్బీ సౌండ్ మిక్సింగ్ సిస్టమ్. సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి సినిమా కలిగితో స్టార్ట్ అవడం మా అదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సారథి స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్ డివిజన్కి రావడం జరిగింది. ఇప్పుడు ద లేటెస్ట్ సౌండ్ అండ్ విజువల్ స్టూడియోస్ అంతా చూడటం జరిగింది. అండ్ సౌండ్ అంతా వింటాము అంతా కూడా. సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సౌండ్ కానీ అట్మాస్ స్టూడియోలో ఎక్స్పీరియన్స్ కానీ. సో దిస్ ఇస్ ద ఐ థింక్ వెరీ ఫైనెస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టూడియోస్ అనమాట అట్మాస్కి. అండ్ అలాగే మిక్సింగ్ ఉంది అండ్ సౌండ్ ఎఫెక్ట్స్కి ఉంది, అట్లాగే డిఐ. సో ఇవన్నీ ఐ హ్యాడ్ అ రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అంతా చూసి. సో దే ఆర్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ అండ్ నెంబర్ 1 ఎక్విప్మెంట్ మెయిన్గా ఉన్నది. సో హోప్ సారథి స్టూడియోస్ విల్ డూ ద బెస్ట్ అండ్ support many films with very good quality. So I wish Saradhi Studios all the best. Thank you.